రైట్. ప్రస్తుతం మనం నందినగర్‌లోని కేటీఆర్ ఇంటి దగ్గర ఉన్నాం. అయితే ఈసీబీ విచారణకు 9న ఏసీబీ విచారణకు కేటీఆర్‌ని హాజరు కమ్మని. సో, దాని పరంగా ఈరోజు 9:30 నిమిషాలకు కేటీఆర్ గారు నందినగర్ నుంచి ఏసీబీ కార్యాలయానికి బయలుదేరున్నారు. సో, దాని నేపథ్యంలో కేటీఆర్ ఇంటికి అటు మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు, మాజీ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, శ్రేణులు కేటీఆర్ గారిని కలవడానికి పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. గత 2 రోజుల కింద ఈసీబీ విచారణకు హాజరు కావాలని ఏసీబీ కోరగా అక్కడ నుంచి అడ్వకేట్స్ వెంట పెట్టుకొని రావద్దని చెప్పేసి పోలీసు వారు అక్కడ అడ్డగించడం జరిగింది. సో, దాంతోని కేటీఆర్ వెనక్కి రావడం, మళ్ళీ ఏసీబీ విచారణ 9కి వాయిదా పడడం చూసాం. ఈరోజు ఏదైతే ఏసీబీ ముందుకు కేటీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారు, ఉదయం 9:30 నందినగర్ ఇంటి నుంచి బయలుదేరి 10 గంటలకు బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి చేరుకుంటున్న ఆయనకు ఏసీబీతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా విచారణకు పిలుస్తుందని నోటీస్ ఇచ్చింది. ఏదైతే ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించిన నిధులు పక్కదారి పట్టాయని ఆరోపణలు కేటీఆర్ ఎదుర్కొంటున్నారు. దీనిపై ఆల్రెడీ ఒకసారి ఆయన ఏసీబీ విచారణకి వచ్చారు. తనతో పాటు లాయర్ని కూడా అనుమతించారని అందుకు ఏసీబీ ఒప్పుకోలేదు. దీంతో వెనక్కి వెళ్ళిపోయిన ఆయన మరోసారి విచారణకు వస్తున్నారని, విచారణ తర్వాత కేటీఆర్ని అరెస్ట్ చేస్తారని వాదన వినిపిస్తుంది. ఈ వాదన బీఆర్ఎస్ను ఖండిస్తుంది. ఈ పరిస్థితుల్లో మాజీ మంత్రి హరీష్ రావు గృహ నిర్బంధం చేశారు. హరీష్ రావు ఇంటి వద్ద భారీ పోలీసులు మోహరించారు. లాయర్తో అయితే ఇవాళ విచారణలో భాగంగా కేటీఆర్ లాయర్తో వెళ్ళవచ్చని కోర్టు తెలిపింది. విచారణ గదిలో కేటీఆర్ని మాత్రం అనుమతిస్తారని, లాయర్ మరో గదిలో ఉండొచ్చని ఇవాళ లాయర్ రామచంద్రరావు కేటీఆర్ వెంట వెళ్తారని తెలుస్తుంది మాత్రం. సో, ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఏదైతే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కేటీఆర్ ఇంటికి తరలి వస్తువులు చూద్దాం. ఎప్పుడైతే కేటీఆర్ ఈరోజు పూర్తి ఏసీబీకి హాజరవుతున్న హాజరైన సమయంలో ఎటువంటి ప్రశ్నలు అడిగే అవకాశాలు ఉన్నాయి, నిజంగా ఒకవేళ హాజరైతే అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి లేవని విషయాలు కూడా మనము వేచి చూడాల్సిన అవసరం ఉంది. మనతో పాటు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిజంగానే విచారణకు వెళ్తే ఎటువంటి వాళ్ళు తీసుకునే అవకాశాలు, నిజంగానే అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఎందుకు పదే తప్పుడు ఆరోపణలు చేస్తున్న విషయాలు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది, ఎట్లా అనిపిస్తుంది అంటారు? అంటే ముఖ్యంగా ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఎవరైతే చిట్టినాయుడు అని బ్రాండ్ అంబాసిడర్ చిట్టినాయుడు అయినా దానికి కేటీఆర్ గారి మీద ఏదో రకంగా ఇరికేయాలి. కేటీఆర్ గారు ఇంత మంచి డెవలప్ చేసినారు, ఏదైనా అడ్డుకుంటున్నారు, 6 గ్యారంటీలు చేయలేకపోతున్నారు. కాబట్టి దానిని ఎలాగైనా కేటీఆర్ గారిని కేసు ఇరికేయాలని, ఇది ఒక తొక్కుల కేసు, ఇది కేసే కాదు. ఇది ఏదైతే దాదాపు 50 కోట్లు కుంభకోణం అయిందని కాంగ్రెస్ పార్టీ పదే ఆరోపిస్తుంది, ఎట్లా చూడొచ్చు? ఎట్లా కుంభకోణం అవుతుంది? 50 కోట్లు అక్కడ ఇచ్చినట్టు ఉన్నది, ఆ కంపెనీకి ఇచ్చినట్టు ఉన్నది, ప్రూఫ్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. దాని కుంభకోణం ఎట్లయితుంది? కుంభకోణం అనేది ఆల్ కుంభకోణాలు చేసినాడు కాంగ్రెస్లో. 50 లక్షలతో సూట్ కేసుతో పట్టుకున్న రేవంత్ రెడ్డి దానికి కుంభకోణం అనొచ్చు, దానికి అవినీతి అనొచ్చు, దానికి ఫ్రాడ్ అనొచ్చు. కానీ ఇది కుంభకోణం ఎట్లయితే అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. గ్యారంటీగా మేము ఇచ్చినాం, గ్యారంటీగా ఇక్కడ ఈరేజ్ జరిగింది. మన ప్రపంచంలో హైదరాబాద్ పేరు తెచ్చిన కేటీఆర్ గారి మీద ఏదైనా పగబట్టి ఎట్లయినా లోపడేయాలో చూస్తున్నాడు. కానీ ఇక్కడ ఒక కేటీఆర్ని లోపడేస్తే నడవది. ఒక్క కేటీఆర్ లోపడపోతే 4 కోట్ల మంది కేటీఆర్ తయారవుతాం ఇక్కడ సైనికులు. ఏదైతే అడ్వకేట్స్ వెంట పెట్టుకోవద్దని చెప్పేసి అక్కడ ఏసీబీ విచారణకి వెళ్ళమని పోలీసులు ఆపారు. దాని ద్వారా మీరు అక్కడ కోర్టుకి వెళ్ళి మళ్ళీ అడ్వకేట్స్ మేము వెంటుండే మేము విచారణకు హాజరవుతాం అంటారు కదా, ఇలా చూడొచ్చు. ఈ రోజు ఏమైనా అడ్వకేట్లు అలో చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ? 100% కోర్టు గిట్ట ఆర్డర్ ఇచ్చిన అడ్వకేట్ని అలౌట్ చేసిరో రపోవచ్చు అని అడ్వకేట్ చేయరు. ఎందుకంటే ఇప్పుడు మనం చూసినాము, మన మహబూబ్నగర్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు నరేందర్ రెడ్డి పోయినప్పుడు కూడా అన్ని అబద్ధాలు చెప్పారు. ఒక స్టేట్మెంట్కి ఇంకో స్టేట్మెంట్ సృష్టించారు. కాబట్టి అడ్వకేట్ ఉండాలి, మన పాయింట్ టు పాయింట్ చెప్పేందుకు అడ్వకేట్ ప్రూఫ్ ఉండాలి కాబట్టి చెప్పారు. అందుకే కోర్టుగా న్యాయంగా ఇచ్చింది, అడ్వకేట్ రావచ్చని. 100% న్యాయం గెలుస్తుంది. ఇదో కేసు కాదు, దాని మీద ఏదో పగబెట్టి ఏదో రకంగా లోపడేయాలని చూస్తుంది. కానీ మేము ప్రజలము, మేము కార్యకర్తం, తెలంగాణ ఇప్పుడే నేను వస్తుంటే ఒక ఆట ఆయన కలిసిదాం అన్న, రేవంత్ రెడ్డి పగబడి చేస్తున్నా, దానికి మేమందరం కలిసి వస్తామని విద్యార్థులు చెప్తున్నారు. కాబట్టి ఇది ఒక కేసు కాదు, ఏం చేసుకుని వల్ల 4 కోట్ల మంది అయితే మనం కేటీఆర్ ఎంబడి బీఆర్ఎస్ ఎంబడినే ఉంటున్నాం. అంటే ఏంటన్నా కాంగ్రెస్ పార్టీ పదే ఆరోపణ చేస్తుంది కేటీఆర్ అరెస్ట్ భయపడుతుందని విషయం ఏం చెప్పాల్సుకున్నారు? ఎట్టి పరిస్థితుల్లో ఏ కేసులకు భయపడేది లేదు. ఇది ఉద్యమాల పార్టీ, ఉద్యమాన్ని ఉగ్గుపాలుగా తాగి పెరిగినటువంటి ఒక పార్టీ. తప్పకుండా దీన్ని ఎదుర్కొంటాం. మరి గతంలో ఏ రకంగానైతే ఏసీబీ కార్యాలయానికి వెళ్ళి కేటీఆర్ గారు విచారణకు సిద్ధపడ్డారు, ఆ రకంగానే ఈరోజు మళ్ళీ ఏసీబీ విచారణకు వెళ్తారు. తప్పకుండా వాస్తవాలన్నీ చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి, తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి కేటీఆర్ గారు ప్రపంచ నగరాలతోని పోటీపడి ప్రపంచ నగరాలను తలదన్ని ఈ ఫార్ములా ఈ రేస్ ఈవెంట్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది.
దానివల్ల 700 కోట్ల రూపాయల లాభం జరిగిందని చెప్పేసి నీల్సన్ అనేటువంటి ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చెప్పడం జరిగింది. కాబట్టి అసలు ఫార్ములా ఈ రేసును రద్దు చేయడానికి కారణం ఏంది? ఏ కారణం లేకుండా రద్దు చేసినందుకు ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టాలి. కానీ రివర్స్ గారి కేటీఆర్ గారి మీద కేసు పెట్టిళ్ళు. న్యాయపరంగా ఎదుర్కొంటాం, ప్రజా కోర్టులో కూడా దీన్ని ఎదుర్కొంటాం. అంతిమ నిర్ణేతలు, న్యాయ నిర్ణేతలు ప్రజలే కాబట్టి ప్రజాక్షేత్రంలో దీన్ని బలంగా తీసుకెళ్తాము. ఈరోజు గవర్నమెంట్ అకౌంట్ నుంచి డైరెక్ట్గా ఈవెంట్ ఆర్గనైజర్స్కు డబ్బులు ట్రాన్స్ఫర్ అయినప్పుడు అలా అవినీతి ఎక్కన్నది. అవినీతి లేనప్పుడు అవినీతి నిరోధక శాఖ ఎందుకు వచ్చింది? దీని అన్నిటికి కూడా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సి వస్తుంది. అంటే కేటీఆర్ అవినీతి చేశాడని ఇటు ఈడీ కావచ్చు, ఇటు ఏసీబీ 2 కేసులు నమోదైనాయి అని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. వాళ్ళకేం చెప్పదలుచుకున్నారు? అవినీతి చేసిండని చెప్పేసి వాళ్ళ ఆరోపణ మాత్రమే. కానీ చాలా స్పష్టంగా కనబడుతున్నది ఏంటంటే డైరెక్ట్ గవర్నమెంట్ అకౌంట్ నుంచి మరి అక్కడికి ఈవెంట్ ఆర్గనైజర్స్కి వెళ్ళినప్పుడు అసలు అలా అవినీతి లేదు, ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని చెప్పి స్వయంగా కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవాలా. కళ్ళు తెరవకపోతే తప్పకుండా కోర్టులో వాస్తవం ఏందో తేలుతుంది కదా. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. 1,00,000 కోట్ల దోపిడీకి, కాంగ్రెస్ పార్టీ దోపిడీకి కేటీఆర్ గారు అడ్డం పడుతున్నారనేటువంటి దురుద్దేశంతోనే ఈరోజు కేసు పెట్టడం జరిగింది. హైడ్రా జరిగినా, మూసీ జరిగినా, లగ్చర్లు కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, 100% ఈ అన్ని విషయాల్లో కేటీఆర్ ప్రజా గొంతుకై ముందుకెళ్తున్నాడు. కాబట్టి ఏది రకంగానైనా ప్రజా గొంతు నొక్కాలే, ప్రశ్నించే గొంతు నొక్కాలనేటువంటి ఉద్దేశంలో భాగంగానే ఈరోజు ఈ రకంగా వాళ్ళు కేసు పెట్టడం జరిగింది. ఈ కేసుని పదే తప్పుడు ప్రచారం వైపు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, మీడియా ప్రచారం చేస్తుంది. ఎన్ని పదలుచుకున్నారు? ఇది 100% కేటీఆర్ గారిని ఉద్దేశపూర్వకంగా జైల్లో పెట్టాలా, అరెస్ట్ చేయాలా అని ఒక కక్షాయం చేస్తున్నటువంటి ఒక కేసు. దీంట్లో వాస్తవాలు ఏమీ లేవు. ఇది కరప్షన్ కేసు కాదనే విషయం చెప్పాం. మంత్రిగా కేటీఆర్ గారు విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. ఇర్రెగ్యులారిటీస్ ఉంటే శాఖాపరమైన విచారణలు జరుగుతాయి తప్పితే ఈ డబ్బు కూడా ఎక్కడ ప్రైవేట్ వ్యక్తుల జేబుల్లోకి పోలేదు. అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంస్థల మధ్యలో, ప్రభుత్వం మధ్యలో ఈ నిర్ణయాలు జరిగినాయి, అగ్రిమెంట్ జరిగింది. కాబట్టి వీటన్నిటి ఉద్దేశం కాదు రేవంత్ రెడ్డిది. అల్టిమేట్లీ హీ వాంట్స్ టు సీ శ్రీ కేటీఆర్ ఇన్ జైల్. దీనికి తప్పు జరిగింది ఏమీ లేదు. అంటే ఏసీబీ ఎందుకు పదే అడ్వకేట్లను లేకుండానే విచారణ జరుపుతా అంటుంది? ఇప్పుడు ఒకటండి, అడ్వకేట్లు లేకుండా విచారణ జరగమంటే లాయర్ దగ్గర మనం కోర్టు ముందుకు పోతే కోర్టు అయితే లాయర్ని అనుమతించింది కదా. కాకపోతే వారి వెంబడి ఉండకుండా విచారణను చూసే అవకాశం ఇచ్చారు. అంటే అల్టిమేట్లీ ఏంటి, మీరు ఎవరినైనా నిందితుడిగా చేర్చి విచారణకు వెళ్తే పోలీస్ ముందుకి అడ్వకేట్ను వెంబడి తీసుకుపోవచ్చు అని ఇన్ ప్రిన్సిపల్ చెప్పినట్లే. కాకపోతే పక్కన ఉండకపోవచ్చు. అది సరే, దాన్ని వీళ్ళ విజయము వాళ్ళ విజయం అని మేము చెప్పము. ఎండ్ ఆఫ్ ద డే చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా కేటీఆర్ గారు విచారణ ఎదుర్కొంటారు. దీంట్లో నిష్పాక్షికంగా ప్రభుత్వం కూడా వ్యవహరించాలి. హీ విల్ కమ్అట్ క్లీన్ ఇన్ దిస్ కేస్. చెప్పనన్న ఏంటి ఈ రోజు విచారణని ఏ విధంగా చూడొచ్చు? కేటీఆర్ అరెస్ట్ అవకాశాలు కనిపిస్తున్నాయి. వాళ్ళు ఇప్పుడు పోలీసులు చట్టం ఇప్పుడు తన పని తను చేసుకోబోతుందన్న క్రమంలో ఈరోజు అక్రమంగా వాళ్ళు ఏదో చేసుకొని మేము 100% విచారణకు సహకరిస్తాము. వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు 100% సమాధానాలు చెప్తాము. ఈ అరెస్ట్ అనేది ప్రభుత్వం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి 100% వారు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని ఎట్లా ఎదుర్కోవాలనో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏదైతే 100 రోజులు జైల్లో 100 కేసులు ఎట్లా వేసుకున్నామో ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజల కోసము అంతిమంగా తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీ అనే ఈరోజు నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.